నమస్తే. ఏం పేరు? నా పేరు యాదగిరి గౌడ్ అండి. సార్. ఏం చేస్తారు సార్? నేను బిజినెస్ మాది ఇక్కడే మల్కాజ్గిరి కాలనీ సార్. మల్కాజ్గిరి వస్తాను. ఇది రామంతపూర్. అమ్మతప్పుడు సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎట్లా ఉంది సార్ ఇక్కడ ప్రజల నాడి ఎట్లా ఉంది? ఇక్కడైతే ఈ ప్రస్తుతానికి మోడీ గాలి నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మోడీని గెలిపించాలని కోరుకుంటారు. సార్ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లకు ఇప్పుడు చాలా తేడా ఉంది. అసెంబ్లీ ఎలక్షన్లు ఏమో బీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలని అందరు కోరుకోరు, కాంగ్రెస్ రావాలనుకోరు. సార్ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మోడీ గెలవాలని అందరి కోరిక. ఇక్కడ మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి, అలాగే బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గురిట్లలో పోటీ ఎవరికి ఎక్కువ ఉండబోతుంది, ఎవరు గెలవబోతా ఉన్నారు? బీఆర్ఎస్ నామమాత్రం పోటీ ఇక్కడ. అంతేనా? ఇక్కడ జరిగేది కాంగ్రెస్ బీజేపీ ఉంటుంది. ఈటల రాజేందర్ అనుభవస్తుడు, సార్ పట్నం మహేందర్ రెడ్డి కూడా వాళ్ళు కూడా మొదటి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యేగా, మంత్రిగా వాళ్ళు కొనసాగారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో పోటీ జరుగుతుంది. గెలుపు అనేది ఎవరు గెలుస్తారనేది ఎక్కువ మటుకు అయితే మోడీని చూసి ఓటేయవలసిందే. ఇక్కడ ఈ రాజేందర్ అని కాదు, ఇంకొక ఎవరని కాదు, మోడీ వేవ్ నడుస్తుంది దేశం మొత్తం. మోడీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాంగ్రెస్ నుంచి 17 సీట్లు 17 మేమే గెలుస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నమాట. దానిపై ఈ రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చెప్తారు. సార్ మాక్సిమం అవకాశాలు ఎక్కువ వాళ్ళకి ఉంటుండొచ్చు. కొన్ని ప్లేస్లలో బీజేపీ కాంగ్రెస్కే నడుస్తుంది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేసే ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు మహిళ అయి ఉండి ఒక లిక్కర్ స్కామ్ చేసి అరెస్ట్ అయ్యారు. అది బీజేపీ కుట్ర అని చెప్పేసి అంటున్నమాట. అది తప్పండి. ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమెని చట్టం అనేది చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. అది బీజేపీ చేయలే, కాంగ్రెస్ చేయలే, ఎవరు చేసింది కాదు. దానంతటితో వాళ్ళు స్వయంకృతం, అది వాళ్ళు చేసుకున్న పని. అది వాళ్ళు తప్పు చేసారు కాబట్టి లోపడేసారు అంతే. దాంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు దాంట్లో. మొత్తానికి ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరు గెలవబోతా ఉన్నారు? రాజేందర్కు ఎక్కువ ఎడ్జ్ ఉండొచ్చు మేము అనుకునేది. కాంగ్రెస్ రాజేందర్కి నడుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.